గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ రివిజన్ టెస్ట్ A45 నుండి చేసినటువంటి సమస్యలకి సాధనలు ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. మొదటిగా ఇక్కడ చూడండి, ఒక లారీలో నింపగల సంచుల సంఖ్యని కనుగొనుటకు ఏం కనుగొనాలి? ఒక లారీలో ఎన్ని సంచులు పడతాయి, ఎన్ని మూటలు పడతాయి అనే విషయాన్ని మనం కనుగొనాలంటే ఘనపరిమాణం కావాలి. మనకి ఏం ఉపయోగిస్తామంటే ఘనపరిమాణం అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తాం. ఏం చేస్తామంటే లారీ తొట్టి యొక్క మొత్తం ఘనపరిమాణం కనుగొని ఒక మూట ఘనపరిమాణం కనుగొని రెండింటిని భాగిస్తే ఎన్ని మూటలు పడతాయి, ఎన్ని సంచులు పడతాయి అనే విషయం మనకి తెలుస్తుంది. ఒక ఘనం యొక్క సంపూర్ణ తలవైశాల్యము, ప్రక్క తలవైశాల్యము నిష్పత్తి అడిగారు. ఇక్కడ ఘనం ప్రక్క సంపూర్ణ తలవైశాల్యం సూత్రం A², ప్రక్క తలవైశాల్యం సూత్రం 4A². చూపించండి, A² క్యాన్సిల్ అవుతుంది, 6:4 క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 3:2, 3:2. తర్వాత క్రమ పిరమిడ్ యొక్క ఘనపరిమాణం. క్రమ పిరమిడ్ యొక్క ఘనపరిమాణం సూత్రం 1/3 ఇంటూ 2 వైశాల్యం అంటే ఎత్తు. 2 వైశాల్యం ఈ విధంగా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత 4వ క్వశ్చన్, ఘనాకృతుల కలయిక వలన ఏర్పడిన వస్తువులకు 2 ఉదాహరణలు ఇమ్మన్నారు. మనం నిత్య జీవితంలో గ్యాస్ సిలిండర్ చూసినట్లయితే మనకి ఏ ఆకారంలో ఉంటుంది? గ్యాస్ సిలిండర్ స్తూపాకారంలో ఉంటుంది. మనం అలా కాకుండా క్రికెట్ బ్యాట్ చూసినట్లయితే హ్యాండిల్ స్తూపాకారంలో ఉంటుంది, క్రింద ఉన్నటువంటి చెక్క దీర్ఘ ఘనాకృతిలో ఉంటుంది. కాబట్టి క్రికెట్ బ్యాట్ని చూడండి, 2 లేదా 3 ఘనాకృతులు కలయిక వల్ల ఏర్పడాలి. కాబట్టి క్రికెట్ బ్యాట్ ఒకటి. అదేవిధంగా షటిల్ కాక్ చూడండి, షటిల్ కాక్ చూసినట్లయితే వెనక భాగం అర్ధగోళాకారంలో ఉంటుంది, పై భాగం కట్ చేసినటువంటి శంకువాకారంలో ఉంటుంది. కాబట్టి షటిల్ కాక్ ఒకటి. మీరు ఏమైనా పరిశీలిస్తారా? రాయండి. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మందు బిళ్ళలు చూడండి, గొట్టాల కింద ఉంటాయి కదా, గొట్టం లోపల పూసల కింద ఉంటాయి. ఆ గొట్టాలు చూసినట్లయితే ఇంకా ఇలాగ ఉంటాయి షేప్. ఇక్కడేమో అర్ధగోళం, ఇక్కడ అర్ధగోళం, మధ్యలో స్తూపాకారం. కాబట్టి మందు బిళ్ళల గొట్టాలు. ఈ మందు బిళ్ళలు ఎగ్జాంపుల్ అవుతుంది. అదేవిధంగా ఆయిల్ ట్యాంకర్స్, మనం పెట్రోల్ ట్యాంకర్స్, డీజిల్ ట్యాంకర్స్, అదేవిధంగా మన ఈ రీసెంట్గా గ్రామాల్లో నీటిని సరఫరా చేస్తున్నాయి వాటర్ ట్యాంకర్లు, అవి కూడా ఈ ఘనాకృతుల కలయిక వలన ఏర్పడతాయి. తర్వాత ఒక స్తూపము మరియు శంకువు సమాన భూవ్యాసార్థమును మరియు ఎత్తు కలిగి ఉన్నాయి. శంకువు ఒకటే ఉంది, స్తూపం. ఈ రెండింటికి కూడా వ్యాసార్థాలు సమానం అంటారు. ఏం చేద్దామంటే స్తూపం రాయసండి ఫస్ట్, తర్వాత శంకువు. వ్యాసార్థం స్తూపానికి 6 అంటే భూ వ్యాసార్థం 6. శంకువు కూడా సేమ్ ఒకే విధంగా ఉందన్నమాట. అదేవిధంగా ఎత్తు, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎత్తు, ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం, ఇది కూడా ఎలా ఉంది? సమానంగా ఉంది. అయితే ఘనపరిమాణం స్తూపం ఘనపరిమాణం సూత్రం 5r²h. శంకువు ఘనపరిమాణం సూత్రం 1/3 πr²h. ఇప్పుడు ఘనపరిమాణాల నిష్పత్తి అవుతుంది చూడండి, 5r²h 1/3 πr²h. ఈ πr²h క్యాన్సిల్ అయిపోయింది. ఎంత ఉంచాడు? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1/3 ఉంది.
మొత్తం నిష్పత్తిని 3 పెట్టి గుణించండి. 3 ఒకట్ల 3, 3 ఇంటూ 1/3 ఎంత అవుతుంది? 3 ఇంటూ 1/3. 3 క్యాన్సిల్ అవుతుంది, ఎంత అవుతుంది ఇక్కడ? 1. ఇదే వచ్చిన మనకి బిట్ రూపంలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకోవాలి, ముందు స్తూపము శంకువు ఆర్డర్ 3:1. అలా కాకుండా మీకు శంకువు స్తూపం ఇస్తే 1:3 అవుతుంది. ఎవరైనా స్తూపం కనుపరిమాణం ధ్రువంత ఉంటుంది. క్రింది వాటి యొక్క సంపూర్ణ తల వైశాల్యాలు రాయమన్నారు. దీర్ఘగణం, సంపూర్ణ తల వైశాల్యం, సూత్రం ఏంటి? 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. అదేవిధంగా క్రమవృత్తాకార స్తూపం, స్తూపం సంపూర్ణ తల వైశాల్యం. స్తూపం సంపూర్ణ తల వైశాల్యం సూత్రం 2πr ఇంటూ ప్లస్ R లేదా R ప్లస్ H. తర్వాత ఇక్కడ పదాలు కూడా వివరించాలి. L అంటే పొడవు, P అంటే వెడల్పు, H అంటే అదేవిధంగా ఇక్కడ H అంటే స్తూపం ఎత్తు, R అంటే భూ వ్యాసార్థం రాయండి. తర్వాత త్రిభుజం PQR లో యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు, యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు X, PQ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు మరియు QR ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అయిన sin X మరియు cos X లను కనుగొనము. ఇక్కడ త్రికోణమితికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి, అదేవిధంగా త్రిభుజంలో కోణం 90 డిగ్రీలు ఉంది కాబట్టి ఒక లంబ కోణ త్రిభుజాన్ని నిర్మించండి. దీనికి పేరు పెట్టండి PQR. Q 90 కాబట్టి ఈ శీర్షం వద్ద Q1 రాసుకోవాలి ఫస్ట్, మిగతావి PR అవుతాయి. ఇప్పుడు QR 24, QR అంతే 4 సెంటీమీటర్. నెక్స్ట్ PQ 7 సెంటీమీటర్లు, PQ 7 సెంటీమీటర్. త్రికోణమితి నిష్పత్తులు కనుగొనాలంటే మనకి sin X cos X కావాలని కంపల్సరీ కర్ణం విలువ కావాలి, PR విలువ కావాలి. ఫస్ట్ PR విలువ కనుక్కుందాం. అదేవిధంగా యాంగిల్ P ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు? ఇక్కడ X ఇచ్చారు, ఈజ్ ఈక్వల్ టు X. ముందుగా మనం PR విలువ కనుక్కుందాం. త్రిభుజం PQR నందు యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తే PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PQ వాల్యూ 7, QR వాల్యూ 24. ప్రతిక్షేపించాం 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్. PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 ప్లస్ 576. PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 కల్పన ఎంత వస్తుంది? 625. PR ఈజ్ ఈక్వల్ టు రూట్ 625 ఈక్వల్ టు 25. PR ఎంత వచ్చింది? ఇక్కడ 25 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? sin X cos X ఫైండ్ అవుట్ చేయాలి. sin X సూత్రం చేద్దాం. sin X సూత్రం ఏంటి? ఎదురు భుజం బై కర్ణం. అంటే X కు ఎదురు భుజం, కోణం X కు యాంగిల్ X కు ఎదుటి భుజం బై కర్ణం. యాంగిల్ X కి ఎదుటి భుజం ఎంత? ఇక్కడ
ఆర్క్యూ లేదా క్యూఆర్ బై కర్ణం ఎంత ఇక్కడ పిఆర్ విక్షేపించండి. ఆర్క్యూ విలువ 24, పిఆర్ విలువ 25. అదేవిధంగా కాసెక్స్ సూత్రం యాంగిల్ ఎక్స్కు ఆసన్న భుజం బై కర్ణం ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్కు ఆసన్న భుజం అంటే ఎంత వస్తుంది ఇక్కడ పీక్యూ వస్తుంది. కర్ణం అంటే పిఆర్, పీక్యూ విలువ ఎంత ఇక్కడ 7 బై కర్ణము బై 5. విధంగా మనం దీన్ని సాల్వ్ చేస్తాం. తర్వాత sin A మరియు cos A ల విలువలు ఎల్లప్పుడూ 1 కంటే తక్కువ ఉంటాయి ఎందుకు? లాజికల్ క్వశ్చన్. ఇదిగా ఒక లంబకోణ త్రిభుజాన్ని నిర్మిస్తే ఇక్కడ ఏ బి లంబకోణం ఎక్కడ ఉంది? సి వద్ద ఉంది. త్రిభుజం ఏబిసిలో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 5 డిగ్రీ. కర్ణం ఏమవుతుంది? ఏబి అవుతుంది. లంబకోణ త్రిభుజంలో కర్ణము మిగిలిన 2 భుజాల కన్నా పెద్దది. లంబకోణ త్రిభుజంలో కర్ణం పెద్ద భుజం ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? కర్ణం. ఇది ఏబి. ఇప్పుడు sin A విలువ రాద్దాం. sin A విలువ ఎంత? ఏకు ఎదురు భుజం సి బై ఏబి. అదేవిధంగా cos A ఆసన్న భుజం ఏసీ బై ఏబి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు కర్ణం పెద్ద భుజం కాబట్టి బీసీ విలువ ఏబి కన్నా తక్కువ. అదేవిధంగా ఏసీ విలువ ఏబి కన్నా తక్కువ. అంటే లవం విలువ తక్కువ, హారం విలువ ఎక్కువ. ఇక్కడ కూడా లవం విలువ తక్కువ, హారం విలువ ఎక్కువ. దేర్ఫోర్ ఈ క్రమభిన్నాలు sin A cos A అనేవి sin A cos Aలో క్రమభిన్నాలు కాబట్టి sin A cos A విలువలు 1 కన్నా తక్కువ. క్రమభిన్నం విలువ ఎప్పుడు కూడా 1 కన్నా తక్కువ ఉంటుంది. అలా చెప్పుకోవచ్చు. లేదా ఇక్కడ బీసీ బై ఏబి, బీసీ లెస్ దెన్ ఏబి కాబట్టి బీసీ బై ఏబి విలువ 1 కన్నా తక్కువ రాసుకోవచ్చు. బై ఏబి విలువ 1 కన్నా తక్కువ. బీసీ బై ఏబి అంటే ఏంటి? ఇక్కడ sin A లెస్ దెన్ 1. అదేవిధంగా ఇక్కడ ఏసీ లెస్ దెన్ ఏబి కాబట్టి ఏసీ బై ఏబి విలువ కూడా 1 కన్నా తక్కువ ఉంటుంది. అంటే cos A విలువ కన్నా తక్కువ. దీన్ని చాలా రకాలుగా ప్రూవ్ చేసుకోవచ్చు. మనం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. క్రమభిన్నాలు ఎందువల్ల అంటే హారం విలువ కర్ణం విలువ మిగిలిన 2 భుజాల కన్నా ఎక్కువ ఉంటుంది ఒక లంబకోణ త్రిభుజంలో. కాబట్టి ఇవన్నీ కూడా 1 కన్నా తక్కువ ఉంటాయి. తర్వాత 3 tan A ఈజ్ ఈక్వల్ టు 4 అయితే sin A cos A లను కనుగొనము. sin A సొల్యూషన్ 3 tan A ఈజ్ ఈక్వల్ టు 4. దీని నుండి tan A ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4/3. tan అంటే మనకి త్రికోణమితి నిష్పత్తి ఈ విధంగా రాసుకోవచ్చు. ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఎదురు భుజం విలువ 4, ఆసన్న భుజం విలువ 3. ఆ కాకుండా మీరు 4K, 4K, 3K కూడా తీసుకోవచ్చు. మనం 4, 3 కింద తీసుకుంటాం. లంబకోణ త్రిభుజాన్ని నిర్మిద్దాం ఫస్ట్.
ఇక్కడ tan ఏ కోణం ఏ శీర్షాలని తీసి అనుకుందాం. ఎదురు భుజం ఎంత ఇక్కడ బీసీ, ఆసన భుజం ఎంత ఏసీ. బీసీ విలువ 4, బీసీ విలువ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ కాస్ ఏ సైన్ ఏ కావాలి. కాస్ ఏ సైన్ ఏ కావాలంటే కర్ణం విలువ మనకు కంపల్సరీ కావాలి. కాబట్టి ఇది వరకు సమ్లో చేసిన విధంగానే మనం పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేసి ఏబీ విలువను మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందువల్ల ఇది ఒక లంబకోణ త్రిభుజం కాబట్టి పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేసుకోవచ్చు. త్రిభుజం ఏబిసిలో సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు కాబట్టి ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ విలువ 3 స్క్వేర్, బీసీ విలువ 4 అంటే 4 స్క్వేర్ చేయండి. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 16. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. ఏబీ ఈజ్ ఈక్వల్ టు √25. √25 అంటే మనకి ఏబీ విలువ ఎంత వచ్చింది? ఇది వచ్చింది. మనం 3 భుజాలు తెలిసిపోయినాయి. ఈ నిష్పత్తి కావాలంటే నిష్పత్తిని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మొదటిగా సైన్ ఏ అంటే ఏకు ఎదుటి భుజం బై కర్ణం. ఎదుటి భుజం ఎంత ఏకు బీసీ బై ఏబి, బీసీ విలువ 4/5. నెక్స్ట్ కాస్ ఏ ఏకు ఆసన్న భుజం బై కర్ణం. ఆసన్న భుజం ఏసీ, కర్ణం ఏబి, బీసీ విలువ 3/5. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. తర్వాత త్రిభుజం పీక్యూఆర్లో యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు, పీక్యూ 3 సెంటీమీటర్లు, పిఆర్ 6 సెంటీమీటర్లు అయినా యాంగిల్ క్యూపిఆర్ యాంగిల్ పిఆర్క్యూలను కనుగొనము. ఇక్కడ కూడా ఒక లంబకోణ త్రిభుజాన్ని నిర్మిద్దాం. యాంగిల్ క్యూ 90. ఈ 90 డిగ్రీల దగ్గర క్యూ అని పేరు పెట్టండి. మిగతా 2 భుజాలు కూడా శీర్షాలు. ఇది పి అవుతుంది, ఇది ఆర్ అవుతుంది. పీకి విలువ 3, పీకి విలువ 3 సెంటీమీటర్లు, పిఆర్ విలువ 6 సెంటీమీటర్లు, పిఆర్ విలువ 6 సెంటీమీటర్లు. ఇక్కడ మనకి ఇది కోణం అనుకున్నట్లయితే పీకు ఆసన భుజం తెలుసు, అదేవిధంగా కర్ణం తెలుస్తుంది. మనం ఏం కనుక్కోవాలి? యాంగిల్ క్యూపిఆర్ అంటే క్యూపిఆర్ ఈ కోణం కనుక్కోవాలి. అదేవిధంగా పిఆర్క్యూ అంటే ఈ కోణం కనుక్కోవాలి. ఇక్కడ మీరు చాలా పద్ధతులు అనుసరించవచ్చు. త్రికోణమితీయ నిష్పత్తులను ఉపయోగించి కనుక్కోవచ్చు. దాంట్లో మొదటిగా చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు, పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు, యాంగిల్ క్యూపిఆర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. పీకి ఇది ఏమవుతుంది? ఆసన భుజం అవుతుంది, ఇది కర్ణం అవుతుంది. ఆసన భుజానికి కర్ణానికి మధ్య గల నిష్పత్తిని ఏ త్రికోణమితి నిష్పత్తి ద్వారా మనం చూపించవచ్చు? ఏ నిష్పత్తి ద్వారా చూపించవచ్చు? కాస్కు సూత్రం ఆసన భుజం బై కర్ణం. కాస్ పి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ బై పిఆర్. కాస్ పి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ విలువ 3, పిఆర్ విలువ 6. కాస్ పి ఈజ్ ఈక్వల్ టు సరిపోతుంది చూడండి 1/2. అంటే ఏ కాసుల్లో ఏ కోణంకి ఏ 1/2 వస్తుంది చూడండి. కాస్ 30యా, కాస్ 60యా? కాస్ 30 విలువ √3/2, కాస్ 60 విలువ 1/2. ఏం రాసుకోవచ్చు? ఇక్కడ కాస్ 60 రాసుకోవచ్చు. అంటే పీ ప్లేస్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ 60 ఉంది. దేర్ఫోర్ పి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు, ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. అదేవిధంగా
ఇప్పుడు ఆర్ కనుక్కోవాలి. రెస్పెక్ట్ టు ఆర్, ఆర్ కోణం దృష్ట్యా ఈక్యూ ఏమవుతుంది, ఎదురుభుజం అవుతుంది, ఇది కర్ణం అవుతుంది. ఎదురుభుజానికి కర్ణానికి గల మధ్య నిష్పత్తిని ఏ త్రికోణమితి నిష్పత్తి ద్వారా మనం సూచించవచ్చు, సైన్ సైన్ పి సైన్ పి ఈజ్ ఈక్వల్ టు పిక్యూ బై పిఆర్. ఇది ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు ఆర్ కనుక్కోవడానికి. లేదా ఇక్కడ మనకి ఆల్రెడీ 2 కోణాలు తెలుసు, ఇది 90, ఎంత వచ్చింది, 60 వచ్చింది. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత, 180 డిగ్రీలు. కాబట్టి యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 180 ప్రతిక్షేపించి 3వ కోణాన్ని కనుక్కోవచ్చు. లేకపోతే ఇలా డైరెక్ట్గా కనుక్కోండి. ఒకసారి ఏం చేస్తారంటే సబ్మిట్ చేసి సైన్ ఆర్ కనుక్కోమంటారు. ఏం చేయాలి, మరి ఈ మెథడే ఫాలో అవ్వాలి. సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ బై పిఆర్ వేసాం. సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ విలువ ఎంత, ఇక్కడ 3, పిఆర్ విలువ 6. సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/, పోతుంది 3 ఎక్కం పోతుంది, 1 ఒకసారిలో 2 సార్లు. సైన్ ఆర్ అట్లా సైన్లో ఏ కోణానికి సైన్ విలువ 1/2 అవుతుంది, సైన్ 30. ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది 30 డిగ్రీలు. క్రాస్ చెక్ చేసుకొని 60 ప్లస్ ఇది ఎంత వచ్చింది, 30 వచ్చింది. 90 90 ప్లస్ 90 ఎంత. చివరగా త్రిభుజం ఏబిసి, త్రిభుజం XYZ హలో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అయ్యేటట్లు యాంగిల్ ఏ మరియు యాంగిల్ ఎక్స్ లఘు కోణాలైన యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని మనం చూపించాలి. ఈ 2 త్రిభుజాలు నిర్మించండి. ఫస్ట్ ఇలా అమ్ముకొంద త్రిభుజాలే కోణమితి నిష్పత్తులు వచ్చినాయంటే మీరు కొంత త్రిభుజాన్ని నిర్మించుకోవాలి. 2 ఈక్వల్గా ఉండవలసిన అవసరం లేదు. ఒకటి పెద్దది ఒకటి చిన్నది కూడా ఉండొచ్చు. ఈ పేర్లు పెట్టండి. కాస్ ఏ ఏ కోణం, ఈ త్రిభుజాన్ని ఏమనుకుందాం అంటే ఏబిసి అనుకుందాం. అదేవిధంగా ఎక్స్ వై జెడ్ లంబకోణ త్రిభుజాలు 2 కూడా. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకి, కాస్ ఎక్స్ ఇచ్చారు. కాస్ ఏ అంటే కోణమితి నిష్పత్తి నిర్వచనం, ఏకు ఆసన్న భుజం ఏసీ బై కర్ణం ఏబి ఈజ్ ఈక్వల్ టు. అదేవిధంగా కాస్ ఎక్స్ అంటే ఆసన్న భుజం ఎక్స్ జెడ్ బై వై జెడ్ బై వై. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని చూపించాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే 2 త్రిభుజాలు కూడా స్వరూప త్రిభుజాలని చెప్పాలి. స్వరూప త్రిభుజాల యొక్క ధర్మం ఏంటి, అనురూప భుజాల నిష్పత్తి సమానం. ఏబి బై ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు బీసీ బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్ అని మనం నిరూపించాలి. దానికోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ చూడండి ఎక్స్జెడ్ ఇలా తీసుకొస్తే ఏసీ బై ఎక్స్జెడ్ అవుతుంది. ఏసీ బై ఎక్స్జెడ్ వచ్చేసింది. ఓకే కాదు, ఏబి బై ఎక్స్వై వచ్చేసింది. మనం బీసీ బై వైజెడ్ని ఫైండ్ అవుట్ చేస్తే అది కూడా ఇప్పుడు చెప్పినటువంటి నిష్పత్తికి సమానంగా ఉంటే అప్పుడు ఈ 2 త్రిభుజాలు కూడా ఏమవుతాయి, స్వరూప త్రిభుజాలు అవుతాయి. దానికోసం మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు దీన్ని కే అనుకుందాం. మన కాన్సెప్ట్ అర్థమైందా, మనం బీసీ బై వైజెడ్ కట్టాలి. విడివిడిగా బీసీ విలువను వైజెడ్ విలువను కడతాం. దీని అర్థం ఏంటి, ఏసీ బై ఏబి ఈక్వల్ టు ఎంత అవుతుంది, కే. ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏబి. ఇప్పుడు ఏబి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం, బీసీ కావాలి మనకి. therefore బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. ఇప్పుడు ఏసీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు కే కదా. దీని ప్లేస్లో దిస్ ఇంప్లైజ్ ఏసీ ఎంత అవుతుంది, ఇప్పుడు కే ఇంటూ ఏబి వచ్చింది కదా ఇక్కడ, కే ఇంటూ ఏబి. దీంట్లో ప్రతిక్షేపించండి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ మైనస్ కే ఏబి హోల్ స్క్వేర్ అంటే కే స్క్వేర్ ఏబి స్క్వేర్.
బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రెండింటిలో ఏబీ స్క్వేర్ కామన్ తీయండి. ఏబీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? రూట్ అవుతుంది. రూట్ ఏబీ స్క్వేర్ 1 మైనస్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ రూట్ అంటే ఏబీ వస్తుంది, రూట్ 1 మైనస్ కే స్క్వేర్ అలా వచ్చేయండి. ఇదే విధంగా ఎంత చేయండి? ఎక్స్జెడ్ బై ఎక్స్వై, జెడ్ బై వై ఈజ్ ఈక్వల్ టు కే తీసుకుంటాం. ఇప్పుడు ఎక్స్జెడ్ ఎంత అవుతుంది? కే ఇంటూ ఎక్స్వై అవుతుంది. ఇప్పుడు ఈ త్రిభుజంలో ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? వైజెడ్ కావాలి కాబట్టి ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేయండి. ఎక్స్వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్జెడ్ స్క్వేర్ ప్లస్ వైజెడ్ స్క్వేర్. మనకి ఏం కావాలనుకున్నాం? వైజెడ్ కావాలి. వైజెడ్ని ఎడవైపు నుంచి దీన్ని కుడివైపు తీసుకెళ్ళిపోండి. వైజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై స్క్వేర్ మైనస్ ఎక్స్జెడ్ స్క్వేర్. వైజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై స్క్వేర్ మైనస్ ఎక్స్జెడ్ ప్లేస్ మనం ఎవరు రాసుకోవచ్చు? కేఎక్స్వై రాసుకోవచ్చు. అంటే ఎంత వస్తుంది? కే స్క్వేర్ వై స్క్వేర్ వస్తుంది. వైజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఇలా కామన్ తీసుకు ఎంత వస్తుంది? మళ్ళీ 1 మైనస్ వై స్క్వేర్. సేమ్ ఇలాగే ప్రొసీజర్ ఫస్ట్ మారితే అంతే. వైజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ 1 మైనస్ వై స్క్వేర్. మనకు వైజెడ్ కావాలి, రూట్ చేద్దాం. వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? రూట్ 1 మైనస్ కే స్క్వేర్. ఇట్లా పెట్టామని పర్లేదు. ఇప్పుడు మనం ఏబీ బై వైజెడ్, ఏబీ బై ఇక్కడ బీసీ కదా, బీసీ బై వైజెడ్ విలువని కనుగొందాం. బీసీ బై వైజెడ్ ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి? ఏబీ రూట్ 1 మైనస్ కే స్క్వేర్ బై ఎక్స్వై రూట్ 1 మైనస్ కే స్క్వేర్. రెండు క్యాన్సిల్ అవుతాయి. బీసీ బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై వై బై. ఇక్కడ ఈక్వేషన్ తీసుకొని ఒకసారి దీన్ని ఒకటి అనుకుందాం. 1 నుండి ఏసీ బై ఏబీ ఈక్వల్ టు రాసుకోవచ్చు ఇక్కడ ఎక్స్జెడ్ బై ఎక్స్వై, ఎక్స్జెడ్ బై వై. ఈ ఎక్స్జెడ్ని ఇటువైపుకి ఏబీని అలా తీసుకెళ్ళండి. ఏసీ బై ఎక్స్జెడ్ ఈక్వల్ టు ఏబీ బై వై. ఇది 3 ఈక్వేషన్ అనుకోండి. 2, 3 అబ్జర్వ్ చేస్తే ఏబీ బై ఎక్స్వై, ఏబీ బై ఎక్స్వై రెండు ఈక్వేషన్ సమానమే. దేర్ఫోర్ 2, 3 ఏం రాసుకోవచ్చు? ఏబీ బై ఎక్స్వై ఈక్వల్ టు బీసీ బై వైజెడ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్. ఓకే, ఇక్కడ త్రిభుజాలందు అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంది. అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంది కాబట్టి త్రిభుజాలు ఏ విధంగా రాసుకోవచ్చు మనం? త్రిభుజం ఏబిసి సిమిలర్ రూపం మాట. త్రిభుజం XYZ, త్రిభుజం XYZ. దేర్ఫోర్ అరూప త్రిభుజాలందు రూప కోణాలు సమానం. దేర్ఫోర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు X. విధంగా మనం ప్రూవ్ చేస్తామన్నమాట. రైట్, కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి.